జెన్యూన్గా దేవరా మూవీ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా బాధపడుతున్నాను అన్న. ఎందుకు అంటే ఎన్టీఆర్ గారు సోలోగా వచ్చి నియర్లీ 6 years అయ్యింది. ఆయన సినిమా వచ్చి 2 years అయింది. ఎప్పుడెప్పుడు అంటే ఒక సెంటిమెంట్ ఉంది, రాజమౌళి గారితో ఏ హీరో సినిమా తీస్తాడో ఆ నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అని. సేమ్ రిపీట్ అయ్యింది అనే ఫీల్ అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకో అంటే ఓవరాల్ సినిమాలో కొన్ని కీ పాయింట్స్ తప్ప మిగతా అదంతా సోది వెళ్ళినట్టు వెళ్తుంది. సినిమా స్లోగా వెళ్తుంది. అంటే ఇప్పుడు ఒక స్టోరీ తీసుకున్నారు, స్టోరీని ఎలాబరేట్ అసలు డైరెక్టర్లు అంతా చేసే తప్పు ఏంటి అని నా ఫీలింగ్ ఏంటంటే పార్ట్ 2 తీయాలని పార్ట్ 1 చెప్తున్నారన్న. ఇప్పుడు వాడు ఏ కాన్సెప్ట్ తీసుకున్నాడో ఆ కంటెంట్ని కొందరు ఉంటారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్ళు ఎలాబరేట్ చేయడంలో కూడా ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే అందరూ పార్ట్ 2 తీస్తున్నాం మనం కూడా తీయాలి అనే వేలో ఆలోచించి తీస్తున్నారో ఏమో తెలియట్లేదు. మరి వరస్ట్ అన్న. అసలు ఆ జాన్వీని ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావట్లా. అసలు ఉన్నదే అంత బుడ్డ రోలు, ఏదో తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇస్తే ఇంకా ఎంత బాగుండేది. పార్ట్ 2 కోసం తీసుకున్నారు అనుకున్నా కూడా అక్కడ అంత లేదు. అసలు నాకైతే కొంచెం చాలా డిసప్పాయింటెడ్ అన్న. నేను ట్రైలర్ చూసినప్పుడే డిసప్పాయింటెడ్ నేనైతే. బట్ అంత హోప్స్ ఇచ్చినా కానీ కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. కొన్ని సీక్వెన్సెస్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. మన ఫిష్ ఫైట్ కానీ, తర్వాత దేవరా సాంగ్ వచ్చిన మూమెంట్ కానీ, ఇవైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. కొన్ని అక్కడక్కడ కొంచెం ల్యాగ్ వెళ్ళినా కూడా కొన్ని చోట్ల అయితే నేను నిజంగా ఎంజాయ్ చేశాను. అంటే లాస్ట్ 40 minutes చాలా బాగుంది, చాలా బాగుంటుందని ఎన్టీఆర్ కూడా చెప్పారు ఇంటర్వ్యూలో. ఆ 40 minutesలోనే ఫైట్ ఉంటుంది, సొర ఫైట్తో పాటు ప్రకాష్ రాజ్ గారు మన ఎన్టీఆర్ గారిని కొంచెం డిస్క్రైబ్ చేస్తాడు. ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ రివీల్ చేస్తారు. అది కొంచెం వేరే లెవెల్ అయిపించాడు అసలు. దీని అంతటికి మెయిన్ ప్లస్ ఏంట్రా అంటే అనిరుద్ధ్ బీజిఎమ్స్ ఇచ్చి అన్న. ఇప్పుడు ఫ్యాన్స్తో చూస్తుంటే నాకు అంత అనిపించలేదు కానీ బట్ బీజిఎమ్స్ అయితే వేరే లెవెల్. థియేటర్కి వెళ్ళేవాడు ఎవరికైనా ఏదైనా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్. డ్యాన్స్ చాలా తక్కువ ఇచ్చాడన్న. అసలు దౌది పాటలే సినిమాలో. నేనైతే చించి డ్యాన్స్ అనొచ్చా, బట్ చూసే సినిమాలో పాటలేదు. చాలా డిసప్పాయింటెడ్ నేనైతే దానికి. పాట లేకపోవడం ఏందన్నా కిలికి. నేను నిజంగా దానికి వచ్చాను. ఇంకొకటి ఈ పాట ఉంది, ఆ పాటలో కూడా అంతా అనిపించలేదు నాకు. లుక్ కానీ ఈ వైజ్గా మనకి బట్ ఏదైతే క్రియేట్ అయింది బజ్ లోపలికి అది లేదు అనిపించింది. ఓవరాల్గా 1 time వాచబుల్ సినిమా అయితే. కానీ ఎన్టీఆర్ అన్న ఒక్కడే సినిమా మొత్తం ఒక్కడే అలా పట్టుకొని వెళ్ళిపోయాడు అన్న. థియేటర్కి వెళ్ళే వాళ్ళందరూ అన్న ఫ్యాన్సే, కానీ ఆయన వెళ్ళిన ఫ్యాన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. ఇప్పుడు డైరెక్టర్ మిస్టేక్ ఉండొచ్చు, లేకుంటే కెమెరామెన్ మిస్టేక్, ఇవన్నీ సెకండరీ. బట్ ఎన్టీఆర్ అన్న మాత్రం చించి అని చెప్పాలి. థ్యాంక్ యూ. కలెక్షన్స్ 200 crores 150 crores అంటున్నారు అన్న. ఫ్యాన్స్ అన్న మేము. ఇప్పుడు యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఎన్టీఆర్ గారికి కూడా 100 కోట్లు 1000 కోట్లు రావాలని నేను అనుకుంటా. ఎందుకంటే సినిమా అంటే పిచ్చి మాకు. ఏ ఫ్యాన్ అయినా ఇప్పుడు కల్కి సినిమా ఎగ్జాంపుల్ కల్కి తీసుకుంటే ప్రతి ఒక్క టాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక్క హీరో అభిమాని థియేటర్కి వెళ్తేనే అన్ని కోట్లు వచ్చాయి. ఇది కూడా సేమ్. ప్రతి ఒక్కడు థియేటర్కి వెళ్తాం, సినిమాని చూస్తాం. బట్ ఏముంది ఏం లేదు అనేది చెప్పడం ఒక యాజ్ ఏ రివ్యూవర్గా మా బాధ్యత. కానీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆచార్యతో కంపేర్ చేశారు. మరి ఇప్పుడు కొరటాల శివ ఆచార్య తర్వాత బౌన్స్ బ్యాక్ అయినట్ట లేనట్ట? కొరటాల శివ గారు దెబ్బేశారన్న. ఫస్ట్ థింగ్ దెబ్బేశారు. ఇప్పుడు ఇదే టోటల్ ఆయన ఏమనుకున్నాడు ఒకే సినిమాలో చూపించుంటే ఎక్కడ బోర్ కొట్టేది కాదు ఆడియన్స్కి అనేది నా ఫీలింగ్. కొన్ని సీన్లు ఎలా అనిపిస్తుంది అంటే ఎందుకురా పోతుంది. ఫ్యాన్సే చాలామంది సైలెంట్ కూర్చున్నారు థియేటర్లో. ఫస్ట్ టైం చూసాను నేను ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ సైలెంట్గా కూర్చోవడం. ఇప్పుడు మన త్రిబులార్లో చూస్తే ఎన్టీఆర్ గారి సీన్ ఒక్కొక్క సీన్ పడుతున్న కొద్దీ విజులు పడతాయి, కేకలు, అరుపులు, గోల. బట్ ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఫైట్ చేస్తున్నా కానీ ఇట్లే ఫైటా ఓకే ఇలా నేను ఎప్పుడు చూడలేదు, ఇంకెప్పుడు చూడకూడదు అనుకుంటున్నా. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఎన్టీఆర్ గారు. ఇంకా మంచి సినిమాలు కావాలి మాకు ఎనర్జీ మంచి బూస్ట్ కావాలి. లవ్ యూ. థ్యాంక్ యూ. సినిమా అయితే అంత మంచిగా లేదన్న, బాగాలేదన్న. సెకండ్ హాఫ్ అంత మంచిగా లేదన్న. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగుంది, బరాబర్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగాలేదన్న. ఎంత అనుకున్నామో దానికైతే కొంచెం ఒక 5% తక్కువ చేసిండు అన్న ఎన్టీఆర్. బాగుందన్న సినిమా అయితే. సెకండ్ హాఫ్ అయితే తక్కువ చేసిండు అన్న ఎన్టీఆర్ అన్న, తక్కువ చేసిండు. డాన్స్ అంటే ఒక లెక్క అనుకున్నామన్న ఎన్టీఆర్ తోటి, తక్కువ చేసిండు అది.
బాగుందన్న సినిమా అయితే బాగుంది. అన్న చూసారు సినిమా? బాగుందన్న. బాగుందా? చాలా బాగుంది. జెన్యున్ గా చెప్తున్నాం, బాగుంది. స్టోరీ బాగుంది. ఎలా ఉంది సినిమా? సినిమా ఉందన్న, వెళ్ళి చూడాలి మీరు. నేను చూసాను. ఎలా ఉంది? మీకు ఎలా ఉంది? మాకు బాగుందన్న, బాగుంది. గొంతు కూడా పోయింది. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్, ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్లే ప్రెసెన్స్. ఎన్టీఆర్ అన్న వస్తే చాలు సినిమాకి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, అంతకుమించి చెప్పాల్సింది ఏమి లేదు. ఎన్టీఆర్ అన్న 100%, 100 కాదు 110. కాళ్ళు వేసుకొని వెళ్ళాల్సింది. బ్లాక్ బస్టర్. సినిమాని తీసుకెళ్ళిన విధానం బాగుంది. స్టోరీ నీట్గా తీసుకెళ్ళాడు ఫస్ట్ హాఫ్ వరకు. ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయ్యేసరికి హై వస్తుంది. సెకండ్ హాఫ్ కూడా హీరోకి మధ్యలో సంభాషణ చాలా బాగుంది. చాలా నీట్గా తీసుకెళ్ళాడు. క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. అండ్ రాజమౌళి మిత్ ఉంది కదా, అది బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. మనోడే స్టార్ట్ చేశాడు, మనోడే బ్రేక్ చేశాడు. బాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, ఎన్టీఆర్ వుడ్. సూపర్ ఎన్టీఆర్ షీల్స్ సో బాగుంది కానీ యావరేజ్ అన్న. ఎందుకు ఏం నచ్చలేదు మీకు? ఇది ఫస్ట్ వాళ్ళ తండ్రి స్టోరీ బాగుంది కానీ తర్వాత లాస్ట్ హాఫ్ పార్ట్ లాస్ట్ మూమెంట్ పావుగంట అని. కొరటాలకి బౌన్స్ బ్యాక్ అయ్యింది. కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్, అనిరుద్ధ్ అయితే మాస్ డ్యూటీ చేశాడు, బక్కడు ఫ్యానిజం చేసేసాడు. బ్లాక్ బాస్టర్ బీజం ఇచ్చి పడేశాడు. మామూలు లేదు సినిమా. కొత్త ఎన్టీఆర్ని చూస్తారు లోపల. ఓకే, అన్ప్రెడిక్టబుల్, కొన్ని ట్విస్ట్లు. ఎక్సలెంట్ మూవీ. అరౌండ్ 175 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యా, బాగుందన్న సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. అనిరుద్ధ్ అయితే ఆన్ డ్యూటీ చేసిన మొత్తం సినిమా మొత్తం అనిరుద్ధ్ అన్న మెయిన్ అసెట్ మొత్తం. వీళ్ళని వాళ్ళ కొడుకు కూడా ఒక బీజేం పెట్టిండన్న, అంత బాగుంది. లేపిడన్న సినిమాని. అనిరుద్ధ్ మాత్రం ప్లస్ అన్న సినిమాకి. సినిమా మాత్రం ఒక 1 సెకండ్ పోగొట్టదు అన్న. మొత్తం స్టోరీ డెవలప్ చేసుకుంటా మంచి పార్ట్ మొత్తం. ఫస్ట్ పార్ట్ మొత్తం డెవలప్మెంట్ ఉంటుంది స్టోరీకి. సెకండ్ పార్ట్ మాత్రం క్లైమాక్స్ మాత్రం పిచ్చోళ్ళు అవుతారా అని ఎవరైనా. ఉంది ఉంది ఎందుకు చేసలేదు ఉంది. బాగుందన్న. నిద్రపోయినన్న. బాగుందన్న సినిమా. ఎలా ఉంది భయ్యా? సూపర్ ఉంది. ఎలా ఉంది భయ్యా సినిమా? ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉంది మూవీ? సినిమా బ్లాక్ బస్టర్. ఎలా ఉందన్న సినిమా? బాగుందన్న, సూపర్ ఉందన్న మూవీ. బ్లాక్ బస్టర్. ఎలా ఉందన్న సినిమా? నా సినిమా అయితే మెంటదన్న, ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా మాత్రం పర్ఫెక్ట్. సినిమా చూడొచ్చు అన్న. సినిమాకి ఓన్లీ ఎన్టీఆర్ కోసం సినిమా చూడాలి. సింపుల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయొచ్చు. సింపుల్గా అంటే సింపుల్గా అనిపించిందా? ఏం లేదు, ఏడలేదు. ఒక సాంగ్ ఒకటి మిస్ అయిపోయింది. ఉది వాదిర్ అని ఒక సాంగ్ ఉంటుంది చూడు, అది ఒక్కటే డిసప్పాయింట్. కానీ కొరటాల ఎలా అనిపించింది డైరెక్షన్? కొరటాల ఆచార్య తర్వాత ఇది అది పక్కన పెట్టారు. అందరు అంటున్నారు రాజమౌళి తర్వాత ఇది డిసాస్టర్ అదే అని మాట్లాడతారు, కానీ ఇచ్చి పడేసాను. స్టోరీ సెలక్షను మా భయ్య తర్వాతనే. ఇది క్లియర్ బై ఫినిష్. రైట్ భయ్యా, ఎలా ఉంది సినిమా? జై ఎన్టీఆర్. ర్యాంప్ పాడిచ్చాడు. క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ మూవీ. యాక్సిడెంట్ సూపర్ బ్రో. అసలు లాస్ట్ ట్విస్ట్ అయితే పోయింది. జై ఎన్టీఆర్. నీట్ ఇంట్రడక్షన్ తీసుకెళ్ళాడు, లాస్ట్ కరాచకం చూపించాడు, అంతే కథ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.